వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు మీరు కాలేజీలో కట్టే ఫీజు 15,000 16,000 కాలేజ్ ఫీజు. మీరు రావడం ఇస్మాయిల్గా చెప్పినట్టు ఈ రోజు ఈ రోజైనా రాయిదా ఆపోజిషన్ కంప్లైంట్ ఏంటంటే ఫ్యాన్ జరగట్లేదు, కడ్డీలు లేవు, తెలుగు మాట్లాడించట్లేదు, లైవ్ లేదు, ఇది లేదు. కంప్లైంట్ చదువు కోసం అడిగి కార్పొరేట్ కాలేజీల్లో 2 లక్షలు 3 లక్షలు ఫీజులు కట్టి డబ్బున్న పిల్లలు తెగబెల్స్ ఇంటి దగ్గర ఏసీ రూమ్ లో పడుకునే పిల్లలు 2 లక్షలు 3 లక్షలు ఫీజులు కట్టి తెల్లవారు 3 గంటలు ఎగుతున్నారు వాష్రూమ్కి వెళ్ళడానికి. మీరు చదువుకోవడానికి ఎడుతున్నారు ఎక్కడానికి. అది వాష్రూమ్కి వెళ్ళాలంటే 3 గంటల లైన్లో నిలబడాలంట. వాష్రూమ్కి వెళ్ళాలంటే అలా లెగితేనే పొద్దురికి క్లాస్కి వెళ్ళగలరు. టైం దొరకదేమో అంటే నేను లేట్గా లెగితే రెడీ అవ్వడం టైం ఉండదేమో, క్లాస్కి వెళ్ళనేమో అని 2 లక్షలు 3 లక్షలు తగలేసి తెల్లవారు 3 గంటలు లేచి వాష్రూమ్కి వెళ్ళి లైన్లో నిలబడుతున్నారు. ఫుడ్ సరిగా ఉండదు, కంప్లైంట్ ఇవ్వడానికి లేదు. ఒకే హాస్టల్, దాని కిటికీలు ఉండవు, ఏముండవు. దాంట్లోనే తెలిసిన బట్టలు, దాంట్లోనే ఆల్ఫోన్ బట్టలు, దాంట్లోనే బ్యాగ్, దాంట్లోనే మనుషులు. ఎవరో బలిసిన పెద్ద గొప్ప గొప్ప పిల్లలు అందులోనే అలా కష్టపడి అంటే అన్ని రొప్పులు తగలేసి తినడానికి తినిసేగా లేకపోయినా, పడుకోవడానికి సరైన ఫెసిలిటీస్ లేకపోయినా, ఉండాలి సరైన కనీసం వాష్రూమ్ కన్నా కూడా దారి లేకపోయినా అంత కష్టపడి వాళ్ళు చదువుకుంటుంటే మీరేమో మాకు లేదండి ఇదండి 2 క్వశ్చన్లు తగ్గించండి, 3 క్వశ్చన్లు తగ్గించండి, రోజు 3 పేపర్లు తగ్గించండి. ఎక్కడ ఏడుతున్నాం మన ఆలోచనలు ఎక్కడ ఏడుతుంది సార్? ఆలోచించండి. అంటే బయట యువత ఎంత దూరం పెరిగెడుతుంది, మనం ఎక్కడ ఉన్నాం అన్ని డబ్బులు కార్పొరేట్ లో చేసి ఆడేం చేస్తున్నారు, మనం ఏం ఆలోచిస్తున్నాం? వాళ్ళ పరిధి ఏంటి, మన పరిధి ఏంటి? వాళ్ళ గోల్ ఏంటి, మన గోల్ ఏంటి? వాళ్ళు కట్టే అమౌంట్ ఎంత, మనం కట్టే అమౌంట్ ఎంత? వాళ్ళు పడే కష్టం ఎంత, మనం పడే కష్టం ఎంత? మనం కష్టపడడం అన్నీ వచ్చేయాలి, ఏది కష్టపడడం అన్నీ వచ్చేయాలి. అసలు వెనక చెప్పారు ఏదైనా కంప్లైంట్ ఇస్తే పిలిచి మాట్లాడి నాదులు కాలేజీలో మీకు తెలుసో లేదు. తల్లిదండ్రుల పిల్లలు కూడా కలపలేని పరిస్థితులు ఉంటాయి. నాన్న కూతురు చూడడానికి అయితే పర్మిషన్ ఎవరు, నాన్న కొడుకు చూడడానికి అయితే పర్మిషన్ ఎవరు. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది పిల్లలు చదువుకొని మంచి మంచి మార్కులు తెచ్చుకుంటారు. కానీ మీరు మీ ఇంటి దగ్గర ఉంటున్నారు, మంచి వాతావరణంలో ఉంటున్నారు, అంతా చూస్తున్నారు, కానీ మీకు ఇంకా సుఖాలు కావాలి. మీరు అందరితోనే ఉన్నారు, అన్నీ చేస్తున్నారు, ఇంకా 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 సుఖాలు కావాలి. అంటే వాళ్ళతో మీ ఏజ్ సేమ్ ఏజ్, మీ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు అందులో, చాలా మంది మీ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు అందులో, మీ ఏజ్ వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు. మరి వాళ్ళే సాధిస్తున్నారు. ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ కానీ తేడా ఏమి లేదు, ఏదైనా ఉంటే దాని తేడా ఏంటంటే చెప్పాను ఒకసారి, కీప్యాడ్ ఫోన్ కింద పడిపోతే మనకు బాధ అనిపించదు, టచ్ ఫోన్ కింద పడిపోతే ప్రాణం గిరగలు ఆడిపోతుంది. కారణం దాని రేట్ వేరు, దీని రేట్ వేరు. కార్పొరేట్ లో చదివే పిల్లలు తల్లిదండ్రులు ఫీజులు ఎక్కువ కడుతున్నారు, వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు కాబట్టి అన్ని ఫీజులు కడుతున్నారు. కానీ తల్లిదండ్రులు ఆరాధ చేస్తున్నారు. మీరు గట్టి ఫీజు తల్లిదండ్రులు ఆడకూడదు, గట్టి ఆడినట్టు ఏం కట్టేసా నా ఫీజు మన నుంచి అడుగుతాను ఇచ్చే అంటారు. నిజమే కానీ మాట్లాడతాను రాని నిజమే, నేను ఇచ్చిన ఫీజు మాట్లాడతాను పోలే నేను గట్టి డబ్బులు కాదు చదువు చూడాలి అని మీ నాన్న అనుకుంటున్నాడు, మీ అమ్మ అనుకుంటుంది, నువ్వు అనుకుంటున్నావు. అలాంటి డబ్బులు తాగేస్తున్నారు. వాటి నీకు తేడా ఏం లేదు. నువ్వు తెలివైనోడు అయితే నీకు సత్తా ఉంటే వాడికి నీకు తేడా ఒకటే. వాడు కార్పొరేట్ చదివే స్టూడెంట్ అన్ని లక్షలు తగలేసి అది ఫోన్కి దూరం ఉండి, అమ్మ నాన్న దూరం ఉండి, ఫ్యామిలీకి దూరం ఉండి, ఫ్రెండ్స్కి దూరం ఉండి అదే హాస్టల్లో ఏడ్చి పొద్దున సాయంత్రం చదువుతూనే ఉన్నాడు. పొద్దున సాయంత్రం చదివించడానికే సంవత్సరానికి 2 లక్షలు. నువ్వు ఇంటికే ఫోన్ తేడుతావు, ఇంటికే టీవీ తేడుతావు, ఇంటికే ఫ్రెండ్స్ తేడుతావు, ఊరిలో తిరుగుతావు. మరి నువ్వు కూడా ఇంటికి వెళ్ళి సేమ్ కార్పొరేట్ కాలేజీలో కుర్రోడు ఏం చేస్తున్నాడు, వాడికి నీకు అదే తేడా. వాడు కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా అక్కడే చదువుకున్నాడు, నువ్వు కాలేజ్ అయిపోయిన తర్వాత బుక్స్ కడుతున్నావు, మళ్ళీ కాలేజ్ టైంకే బుక్స్ తీస్తున్నావు. నీకు ఆన్లైన్ రిజల్ట్ రావాలంటే నువ్వు కట్టిన ఫీజు నువ్వు పడ్డ కష్టానికి ఆడితో సమానంగా బెస్ట్ రిజల్ట్ రావాలంటే నువ్వు కూడా ఇంటికి వెళ్ళి ఆడేం చేస్తున్నాడు హాస్టల్లో టీవీకి దూరంగా ఉన్నాడు, ఫోన్కి దూరంగా ఉన్నాడు, నువ్వు ఆడి ఇంటికి దూరంగా ఉండు, ఆడితో సమానంగా కష్టపడు. నువ్వు ఎవరిని ఉంచుకుంటావు? కార్పొరేట్ హాస్టల్లో చదువుతున్న స్టూడెంట్ నీ తోట నువ్వు ఇచ్చుకోవచ్చు. నువ్వు ఎవరినొద్దు, మీ అమ్మగారి కష్టం, మీ నాన్నకి ఎవరి కష్టం చూడదు, నీ తోట లాస్ట్ నీతో 10th క్లాస్ ఎంతమంది అయితే రాశారు వాళ్ళందరూ చాలా మంది కార్పొరేట్ లో ఉన్నారు.
నిద్ర లేక సుఖం లేక ఇంకా కొంతమంది ఎక్కువ అయిపోయి సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా ఉంటారు చదవలేక. మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఎంత చూసుకోరు. మీరు ఏ టైము మీకున్న టైం మీరు ఎలా యూజ్ చేసుకుంటారు ఒకసారి ఆలోచించండి. ప్రతిదీ కామెడీయే, బయట కూర్చోబెడితే నవ్వులు, లోపల కూర్చోబెడితే నవ్వులు, ప్రతిదీ జోకే, మా జీవితంలో జోకే. శనివారం ఆటలు కావాలి సిగ్గులేదు అడగడానికి. ఎగ్జామ్ చూస్తే 2 నెలలు కూడా లేవు. సాటర్డే గేమ్స్ ఇవ్వండి, రాకమంటే లజమంటే అడిగిన క్వశ్చన్లు ఇంకేదో ఓపెన్ చైర్మన్ పెట్టింది. మీ సమస్య ఏంటి? నువ్వు చదవాలనుకోవాలి ఆల్రెడీ. నేను అనుకున్నాను నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలనుకుంటున్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు. నాకు కారణం ఏంటి తెలుసుకోవాలని ఆలోచన నీలో రావాలి. ఎవరో ఆలోచనది ఓపెన్ టాపిక్ చైర్మన్ సార్ అంటే ఇట్లుగా ఈ గేమ్స్ అయ్యా 2 నెలల టైం చెప్తున్నాను చూడండి. టోటల్ డేస్ 78 డేస్. పబ్లిక్ ఎగ్జామ్స్ రేపు కూడా తీసుకుని ఆదివారం నుంచి 78 రోజులు ఉన్నాయి పబ్లిక్ ఎగ్జామ్స్. అందులో డిసెంబర్లో మన కాలేజీకి వచ్చే రోజులు మీరు డిసెంబర్లో 20 రోజులు వస్తారు, జనవరిలో 19 రోజులు వస్తారు, ఫిబ్రవరిలో 14 రోజులు వస్తారు. అందులో 53 రోజులు మాత్రమే కాలేజ్ జరుగుతుంది. ఆ 53 రోజుల్లో 12 రోజులు ఎగ్జామ్స్ పోతాయి. 12 రోజులు మీరు టెస్టులు రాసింది లేదు, చేసింది లేదు. ఆ 12 తీసేస్తే 41 రోజులు. అందులో డిసెంబర్ 31, జనవరి 1, ఫేర్వెల్ అన్ని తీసేస్తే 3 రోజులు పోతాయి. కాలేజీలో మీరు వచ్చి రాసేది 38 రోజులు, 38 డేస్. పబ్లిక్ ఎగ్జామ్ మీరు కాలేజీలో టెస్ట్ రాసి 38 డేస్. ఈ 38 డేస్ లో మనకి ఎగ్జామ్ టైం లేదు. నేను ఏదో సాధించాలా, నాకు ఏదో గోల్ ఉంది, దాన్ని రీచ్ అవ్వాలా. ఇక్కడ చూస్తే టైం లేదు, అది చూస్తే సిలబస్ ఎక్కువ ఉంది, నాకు ఏం అర్థం అవట్లేదు. ఆ యాంగ్జైటీ ఎవరిలా కనిపించట్లేదు. మా వర్క్లు ఎక్కువైపోయి ఏంట్రా వర్క్ నాకు అర్థం కాదు. అందుకే మొత్తం మీరు అన్నారని లిస్ట్ తీసుకున్నాను. కెమిస్ట్రీ మేడం గారు ఇచ్చారు ఫస్ట్ ఇయర్. ఏ గ్రేడ్ వాళ్ళకి ఎస్ఏ 9 ఉన్నాయంట, 4 మార్క్స్ 50 ఉన్నాయంట, 2 మార్క్స్ 91 ఉన్నాయంట. ఏ గ్రేడ్ బి వాళ్ళు కడగాలి. 9 ఎస్ఏలు ఉన్నాయి, 54 ఉన్నాయి, 91 2 ఉన్నాయి. ఏ గ్రేడ్ అంటే ఎవరో ఏదైనా చదివేస్తారు, 2 మార్కులు పోవడానికి కూడా ఇష్టపడతారు. ఏదైనా చదివేస్తారు, ఈ పాటికే చదివేసుకుంటారు. ఏ గ్రేడ్ అంటే ఎవరు 2 మార్కులు తగ్గడానికి కూడా ఇష్టపడరు, ఏదైనా చదవగలరు, ఈ పాటికే చదివేసుకుంటారు. మరి ఏదైనా చదవగలరు, ఈ పాటికే చదివేసుకునే వాడికి వరకు పద్దెన ఏంటి? ఆల్రెడీ నీకు ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, ఇంకా ఏ గ్రేడ్ అంటే బి గ్రేడ్ ఇంకా తక్కువ ఉంటాయి, సి గ్రేడ్ ఇంకా తక్కువ ఉంటాయి. అందులో ఇప్పుడు దాకా వర్క్ ఎక్కువైపోతుంది, క్వశ్చన్లు ఎక్కువైపోతున్నాయి ఏంటి తప్ప ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరు అందులో అనాలిసిస్ చేశారు. ప్రతి సబ్జెక్ట్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ రోజు మీరు నాకు సోమవారం మీరందరూ కూడా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు ఎన్ని వచ్చి ఇంకా ఎన్ని రావాలో రిపోర్ట్ చేసి మీరు చదవడానికి ఏం ప్లాన్ చేసుకున్నా నాకు అందరూ సబ్మిట్ చేయాలి. మీ టీమ్ సార్ వస్తు చేయండి మేడం మొత్తం రిపోర్ట్. అందరూ మండే నాకు ఇవ్వాలి మొత్తం నీకు ఎన్ని క్వశ్చన్. మీరు అదే టోటల్ క్వశ్చన్స్ చేయండి. ఆల్రెడీ యూనిట్ జరిగాయి, ప్రీ ఫైనల్ జరిగాయి, అందరూ ఆల్రెడీ చదివేసి ఉంటారు. అందులో అవి తీసేయండి, మీకు ఉన్న క్వశ్చన్లు అవి తీసేయండి. ఇంకా ఎన్ని ఉన్నాయి రావాల్సినవి, అవి ఎన్ని ఉన్నాయి అవి నేర్చుకుంటే చాలు కదా. ఇంక బడ్డెన్ ఏంటి అంటే మనం ఏంటంటే మన ఆలోచన ఎక్కడ అంటే బడ్డెన్ నీకు ఎందుకు బడ్డెన్ అయిపోతుందంటే ఇంటి దగ్గర చదవడానికి టైం ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? మనకి ఇంకా ఇంటి దగ్గర వేరే పనులు ఉంటాయి. మీరందరూ ఇంటికి 7 అందరూ చేరుకుంటారు. అంటే 7 రిలాక్స్ అయిపోతుంది. మన గెజ్జి కూడా లేదు, లేట్కి వెళ్ళి మిగతా వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. ఇంటికి వెళ్తారు, రిలాక్స్ అయిపోతారు, తినేసి కూడా 7 గంటల నుంచి 10 గంటల వరకు లేదంటే 3 అవర్స్ డైలీ. మార్నింగ్ 7 అవర్స్ చాలు, నిద్ర 6 అవర్స్ చాలు. చిన్నపిల్లలు 7 అవర్స్, 5 to 7 మార్నింగ్ 2 అవర్స్. అంటే డైలీ 5 అవర్స్ ఉంది వర్కింగ్ డేస్ లో. కాలేజ్ వర్కింగ్ డేస్ లో 5 అవర్స్ ఉంటుంది. హాలిడే అయితే ఫుల్ డే మీదే. రోజుకి ఉన్న 5 అవర్స్ లో ఇంటి దగ్గర నువ్వు చదువుకి ఎన్ని అవర్స్ కేటాయిస్తున్నావు దాని మీదే నీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. 5 అవర్స్ ఉన్నాయి రోజు నీ చేతిలో 5 అవర్స్ ఉంది. ఈ 5 అవర్స్ చదువు కేటాయి. నీకు ఏ వర్క్ పట్టేది కాదు, ఏ కష్టం పట్టేది కాదు. 5 అవర్స్ లో 4 అవర్స్ కేటాయిస్తున్నావా కొంత బట్టలు కాదు, 3 అవర్స్ కేటాయిస్తున్నావా బట్టలు పెరుగుతుంది, 1 అవర్ కేటాయిస్తే ఇంకా బట్టలు పెరుగుతుంది. ఇప్పటికీ ఫోన్, ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్, ఇప్పటికీ రీల్స్, ఇప్పటికీ మీ పొరలు అయ్యేది. ఎప్పుడు చదువుతారు? మార్క్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చదివే చదువు ఈ రోజు మీకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ రోజు మీకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఏదో రోజు మీకు ఉపయోగపడుతుంది. మీరు చదివే ఇంటర్మీడియట్ ఈ రోజు మీకు ఎందుకు ఉపయోగపడుతుంది?
ఏదో రోజు ఇంటర్మీడియట్ ఉపయోగపడుతుంది. ఆ రోజు నీకు జాబ్ అవసరం, నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ పెట్టు, ఆ జాబ్కి చాలా అవసరం. ఆ జాబ్ నీకు ఏదో పోస్ట్ పడుతుంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద, ఆ జాబులు 10 ఉంటాయి. ఆడ అప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడు, 1,00,000 అప్లికేషన్లు వస్తాయి. అందులో 1000 మందిని పిలుస్తాడు, 10 మందిని సెలెక్ట్ చేస్తాడు. ఆ 1,00,000లో నీ అప్లికేషన్ ఉంటుంది. ఆ 1000లో ఉండాలంటే ఆడు ఎవరు పిలుస్తాడు? ఎవరిదైతే పర్సెంటేజ్ ఎక్కువ ఉందో, ఆ 1,00,000 మంది అప్లికేషన్లో ఎవరిదైతే పర్సెంటేజ్ ఎక్కువ ఉందో ఆ 1000 మందిని పిలుస్తాడు. అంటే ఈ రోజు నీ చదువు ఆ రోజు ఉపయోగపడాలంటే అందులో పర్సెంటేజ్ ఉండాలి. సర్టిఫికేట్ ఎందుకు పనిచేయదు, సర్టిఫికేట్లో పర్సెంటేజ్ ఉండాలి, మార్క్స్ పర్సెంటేజ్. ఆ మార్క్స్ పర్సెంటేజ్ ఉంటే నేను ఇంటర్వ్యూ రమ్మంటాను. ఆ ఇంటర్వ్యూలో నేను ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసి ఆ కమ్యూనికేట్ స్కిల్స్ ఉంటే జాబ్కి సెలెక్ట్ చేస్తాను. అప్పుడు ఈ రోజు నువ్వు చదివిన ఇంటర్మీడియట్ ఆ రోజు ఉపయోగపడుతుంది. ఆ రోజు అది ఉపయోగపడాలంటే ఈ రోజే నువ్వు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. నాకు మార్కులు అక్కర్లేదు, పాస్ అయితే చాలు, ఏం చేస్తే చాలు, నేను ఆడుకుంటాను, టీవీ చూస్తాను, అన్ని పనులు చేసుకుంటాను, మీ టైం ఉంటే చదువుతాను, ఆ టైంలో ఎన్ని చేస్తే అన్నీ చదువుతాను, ఆ టైంలో ఎన్ని రాస్తే అన్ని రాస్తాను, ఎవడేం పీక్కుంటాడు పీక్కొని ఒక్కలేమంటే వేస్తాను. అయ్యా మోకాలు వేస్తారు, ఎందుకురా ఎన్ని ఎవరి కోసం? ఈ మేకలా గొర్రెల పందులు ఎవరా మీరు? మీ కాపలాగా మేము నువ్వు ఎందుకు వస్తున్నావు? మా దగ్గర మమ్మల్ని ప్రశ్నించాడు. సార్ నేను డబ్బులు కడుతున్నాను, ఫీజు కడుతున్నాను, మా నాన్న ఫీజు కట్టారు, నేను ఇక్కడ వస్తున్నాను, నాకు ఇక్కడ ఏం చెప్పట్లేదు, చదివించట్లేదు, నేర్పించట్లేదు, నాకు ఇవరకు సాగు. ఎలా అయితే ఎగ్జామ్స్ ఎన్ని రోజులు లేవు, నేను ఎలా రోజు 3 క్వశ్చన్లు పెడితే నా సిలబస్ సాగు, నువ్వు నన్ను ప్రశ్నించావు నా దగ్గరికి వచ్చి. మరి ఎవరు ప్రశ్నిస్తున్నాడు? నేను నిన్ను ప్రశ్నించావా? మనుషులు అయితే కాపలా దొడ్లో ఎడుతారు. ఎవరికి కాపలా? గేదె మీద కూడా కాపలా ఉంటాడు. గేదెలే మనిషి లేకపోతే వేరే చేలోకి వెళ్ళిపోతాయి. గొడ్డు మీద కూడా కాపలా ఉంటాడు, మందు మేపలో కాపలా ఉంటాడు. మీకే కదా కాపలా? మీరు చదువుకోవడానికి వచ్చారు, నా దగ్గర ఫీజు కట్టి. ఇక్కడ ప్రతి సెకండ్ మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి. 5 మినిట్స్ సపోజ్ ఫస్ట్ ట్రిప్ వస్తుంది, రెండో ట్రిప్ వచ్చే లోపల 4 2 మార్క్స్ వస్తాయి. మరి ఆ టైంలో మనం ఏం చేస్తాం? మార్నింగ్ తొందరగా వస్తారు పిల్లలు, మళ్ళీ రెండో ట్రిప్ వచ్చే లోపల ఒక 2 4 మార్క్స్ వస్తాయి. ఏం చేస్తాం మనం ఆ టైంలో? నువ్వు చదవాలని ఏ టైం పెడితే ఆ టైం ఎప్పుడు దొరికితే అప్పుడు యూజ్ చేసుకుంటే బోర్డు చదువు చదవచ్చు. చదవాలని ఆలోచన మైండ్లో లేదు, చదవాలని ఆలోచన మైండ్లో లేదు కాబట్టి కారణాలు ఎత్తుకుంటాం. మనం మన తోటలు ఎక్కడికో పరిగెడుతుంటే మనం అసలు సిన్సియర్గా దానికోసం ఒక్కడికే గోల్ లేదు. ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం ఎవరికే గోల్ కాదు. ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం గోల్ కాదు. గోల్ అంటే ఇంజనీరింగ్, డాక్టర్ అయ్యి గోల్స్. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. అందుకని ఇక్కడికి వచ్చు. ఇంజనీరింగ్ నీ గోల్, ఇంజనీరింగ్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలన్నారు. ఇంటర్మీడియట్ చదవడానికి వచ్చు. కొన్ని ఇంటర్మీడియట్ పాస్ అయితే అవుద్దా? ఎంసెట్ రాయాలి. కొన్ని ఎంసెట్ రాస్తే అవుద్దా? ర్యాంక్ రావాలి. ర్యాంక్ వస్తే సరిపోద్దా? ఆ ర్యాంక్ సీట్ రావాలి. అంటే నువ్వు ఇంటర్మీడియట్లో ఎంసెట్లో మంచి సీట్ సాధించాలంటే ఎంసెట్ రాయాలి. ఎంసెట్ రాయాలంటే ఎంసెట్ అటెండ్ చేయాలి, ఇంటర్మీడియట్ చదవాలి. ఇదో నీ గోల్ ఉంది. ఆ గోల్ కోసం ఇక్కడికి వచ్చు. దాన్ని మర్చిపోయి నేను వస్తున్నాను చేస్తున్నాను ఏంటి అదంతా? ఎక్కడికి వెళ్ళిపోదు సమాజం, మనం ఎక్కడ ఉంది అసలు? ఇన్ని అసలు ఇక్కడ జాయిన్ అయ్యే లాభ నష్టం, ఇంత అవేర్నెస్ ఉంది, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవడు ఉపయోగించుకునేవాడు? ఎవరు చెప్పడా? తెలిసినట్టుగా చెప్పారు కదా, ఈ వర్క్ చేయాలంతే, ఎందుకు చేయాలి అంతే, అయిపోయింది చెయ్యాలంతే. మరి నా వెర్షన్ ఏది? నేనేంటంటే నీ వర్క్ నీ కోసం వెళ్తున్నాను, నీలో రిజల్ట్ కావాలా అంటే నువ్వు ఎంత జవాబు చేయగలవు? అది తప్ప, నేను ఆలోచన తప్ప. నా ప్రమేయం లేదు, నేను నచ్చింది చేయండి చెప్పడానికి. నేను ఇన్వాల్వ్ అవ్వను, మీకు నచ్చింది చేసుకోండి, నాకు రిజల్ట్ కావాలని చెప్తే ఏంటి పరిస్థితి? రెండింటికి నాకు రిజల్టే కావాలి. ప్రతి పిల్లడు పాస్ అవ్వాలి, రిజల్టే కావాలి. నేను ఇన్వాల్వ్ అవ్వను. మీరు ఏం చేసుకుంటారంటే సోమవారం నుంచి ఏం చేస్తారు? ఎవరు నచ్చినట్టు అది ట్రీట్ చేస్తాను. అవునా కాదా? మరి నేను ఎందుకు చెప్పట్లేదు? నేను ఎందుకు చెప్పనంటే నాకు పనిష్మెంట్ ఎవడో ఎందుకు ఇష్టం ఉండదంటే, తిడితే చదువుతారు, కొడితే చదువుతారు. అంటే తిడుతున్నారు కాబట్టి చదువుతారు, కొడతారు కాబట్టి చదువుతారు. దాన్ని నేను జీవించుకోలేదు. తిడతారు కాబట్టి చదువుతారు, కొడతారు కాబట్టి చదువుతారు, దాన్ని నేను జీవించుకోలేను. ఆ చదువు నాకు అక్కర్లేదు, మీకు అక్కర్లేదు. నువ్వు ఎందుకు చదువుతున్నావు? నీ కోసం చదువుకుంటున్నావు. నువ్వేదో సాధించమని చదువుకుంటున్నావు. తిడతారనో కొడతారనో అది దానికోసం రావట్లేదు. తిడతారనో కొడతారనో టెస్టులు రాయట్లేదు, నీ కోసం. మొత్తం టోటల్ క్వశ్చన్స్ ఏంటి? నాకు ఇప్పుడు ఎన్ని వచ్చాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి? 5 ఎగ్జామ్స్ అని బొలో ఎగరాసారు ఫీడ్బ్యాక్. 5 ఎగ్జామ్స్ అంటే అర్థం ఏంటరా? ప్రతి ఎగ్జామ్ 3 అవర్స్ పెట్టాలి. 5 3 15 గంటలు ఎక్కడో ఉండాలి. 15 గంటల ఎగ్జామ్ రాస్తావు.
5 ఎగ్జామ్స్. ఎగ్జామ్ అంటే 3 అవర్స్. ఎగ్జామ్ అంటే 3 అవర్స్. 5 ఎగ్జామ్స్ అంటే 15 గంటలు రాయాలి. 15 గంటల ఎగ్జామ్స్ ఉన్నాయి నీకు. నువ్వు ఉన్నదే లేదు. 15 గంటలు లేదే. నేను పెట్టింది గంటకో అవర్, అందులో హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్. హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ అంటే 5 ఎగ్జామ్స్. 5 ఇంటూ హాఫ్ అన్ అవర్ 2.5, 2 గంటల ఎగ్జామే 3 అవర్స్. నేను పెట్టిన ఇండియాలో ఎగ్జామ్స్ 2 గంటల వస్తాయి. మరి ఇంకా అరగంట మిగిలింది. నువ్వేం కష్టపడిపోతున్నావు నాకు అర్థం కాదు. డైలీ 3 గంటలు కూడా ఎగ్జామ్ రాయట్లేదు. నేను 5 సబ్జెక్టులు చదివేస్తాను, 5 సబ్జెక్టులు చదివేస్తాను బాలే తప్ప 5 సబ్జెక్టులు చదివితే 3 గంటల ఎగ్జామ్ కూడా లేదు. మరి ఇంకేంటి ఇంకా యూనిట్ వైజ్. ఫస్ట్ ఏంటంటే ప్లాన్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు అదే జరుగుతుంది. యూనిట్ వైజ్ అంటే మీకున్న యూనిట్ లో వెయిటేజ్ ఉంటుంది. ఎక్కువ మార్కులు వచ్చే యూనిట్, తక్కువ మార్కులు వచ్చే యూనిట్ వెయిట్ దాన్ని పెట్టి పెడుతున్నారండి. వెయిటేజ్ ఉంటుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సపోజ్ ఒక 10 యూనిట్లు ఉంటాయి. 10 చదవక్కర్లేదు, మనకు టైం అయిపోద్ది. ఫస్ట్ ఒక 6 యూనిట్లో మనకు వెయిటేజ్ అయిపోయింది అనుకోండి, మిగతా 4 యూనిట్లు ఉండిపోయిన వల్ల మనకి నష్టం లేదా? ఈ యూనిట్ కవర్ చేస్తుంది. అలా వెయిటేజ్ పెట్టి పెట్టండి. ఒక 10 యూనిట్ ఉంటే 2-3 రోజులు పెట్టండి. ఎగ్జామ్స్ లోపల అయిపోతే నెక్స్ట్ నుంచి డైలీ 2-3 అవర్స్ 3 అవర్స్ పెడదాం. ఆ 3 అవర్స్ పెడదాం. అక్కడి నుంచి ఫస్ట్ ఏ యూనిట్ గా యూనిట్. అది కూడా ఎందుకు పెట్టానంటే ప్రతి యూనిట్ అంటే యూనిట్ వైజ్ ఎగ్జామ్ పెట్టడం వల్ల లోపం నీలో ఎక్కడ కంప్లైంట్ ఉంది, ఏ యూనిట్ మీద నీకు కొట్టలేదు నీకు అర్థం అవుతుంది. ఫస్ట్ యూనిట్ మీద ఎగ్జామ్ పెట్టేది, దాంట్లో నీ మార్కులు రాలేదు, నీకు ఏమవుతుంది? ఫస్ట్ యూనిట్ ఇంకా నాకు రాలేదు. అంటే ఫస్ట్ యూనిట్ నేను ఇంకా నేర్చుకోవాలి చాలా ఉందని నీకు మైండ్ లో ఒక ఐడియా ఉంది. సెకండ్ యూనిట్ లో మంచి మార్కులు వచ్చాయి, సెకండ్ యూనిట్ లో బాగా మంచి మార్కులు వచ్చాయి, దీని మీద దృష్టి పెట్టగలదు. థర్డ్ యూనిట్ సరిగా లేదు. అంటే ప్రతి యూనిట్ మీద అన్ని యూనిట్లు కలిపి పెట్టకుండా ప్రతి యూనిట్ సపరేట్ గా పెడితే ఏ యూనిట్ లో నీ గ్రిప్ ఉందో, ఏ యూనిట్ లో గ్రిప్ లేదో నువ్వు గుర్తించుకొని రేపు పొద్దు నీ ప్లాన్ మీద సెట్ చేసుకుంటావు. ఆ విధంగా ప్లాన్ చేసి అన్ని కలిపెడితే నీకేం జరుగుతుంది అందులో, అన్ని కలిపెడితే అందులో నీకేం అర్థం కాదు కదా. కానీ ఆ విధంగా ప్లాన్ చేసి ఫస్ట్ యూనిట్ వైజ్ అయిపోతే తర్వాత మీరు అన్నట్టు నెగిటివ్ టెస్ట్ జరుగుతున్న ఉద్దేశంతో ప్లాన్ చేసి చదవడం అనేది మీ బాధ్యత. చదవడానికి వచ్చారు, చదివేసి ఉన్నారు ఆల్రెడీ, మీరు చేసేదంతా రివిజనే చేశారు. మేము ముందు చదవలేదంటే మీ మిస్టేక్. ఇప్పటివరకు నేను చదవలేదు నేర్చుకోలేదంటే మీ మిస్టేక్. సోమవారం నుంచి మేడం, సోమవారం నుండి సి గ్రేడ్ వాళ్ళకి అన్ని సబ్జెక్టులు కూడా ఇంగ్లీష్ తెలుగు తప్పించి గ్రూపులన్నీ కూడా సి గ్రేడ్ వాళ్ళకి సోమవారం మ్యాథ్స్, మంగళవారం ఫిజిక్స్, మొత్తానికి 4 సబ్జెక్టులు కూడా వాళ్ళకి వచ్చింది 100 మార్క్స్ రాయమన్నాడు మేడం సోమవారం. మీకు సోమవారం మ్యాథ్స్ లో సి గ్రేడ్ మ్యాథ్స్ లో పేపర్ ఉంటుంది కదా, ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ ఆ ఎగ్జామ్ పేపర్ 100 మార్క్స్ మీకు నచ్చింది రాసి అంటే చాలు. మేడం గారు ఓకే. ఫిజిక్స్ లో 100 సి గ్రేడ్ ఫిజిక్స్ లో 100 పేపర్ ఉంటుంది కదా, సెకండరీ అయితే 60 మార్కులు, 2 ఎస్ఏలు 6 6 10 2 మీకు వచ్చి రాశారు. కెమిస్ట్రీ 2 ఎస్ఏలు 6 6 10 2 మీకు వచ్చి రాశారు. అలా ఫస్ట్ ఏదైతే పేపర్ ఉందో ఆ పేపర్ లో 100 మార్క్స్ కి మీరు ఆ క్వశ్చన్ మీకు వచ్చినాయే రాసేవాళ్ళు. సోమవారం నుంచి గురువారం వరకు మీ ఎగ్జామ్ అదే. వర్కే మీ వర్క్ అదే. రేపు కూడా వర్క్ టెస్ట్లు ఏం పెట్టండి మేడం, రేపు కూడా చదివించండి. రేపు కూడా సీఓ టెస్ట్లు ఏం లేవు. మొత్తం సండే మొత్తం చదువుకోండి. 4 రోజులు అదే 3 గంటలు ఉంటుంది. యాక్చువల్ 3 గంటలు ఉంటుంది మొత్తం సీఓ. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నీకు నచ్చిన క్వశ్చన్ వృధాగా ఇచ్చి రాలేదని ఆలోచిందా తప్ప నీకెంత వచ్చు మాకు తెలియదు కదా. నీకెంత వచ్చో మాకు తెలియాలంటే ఆ రకంగా డ్రాయింగ్ చేసుకోవచ్చు.